నియోజకవర్గ ఇన్ఛార్జి అంటే ఎమ్మెల్యేతో సమానం. అతనికి టికెట్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు? ఎందుకు ఇచ్చారు? తెలియక ఇచ్చారా? తెలియకపోవడానికి అదేం చిన్న వ్యాపారం కాదు, తెలియకపోవడానికి అతనేం చిన్న వ్యక్తి కాదు, తెలియకపోవడానికి అతను ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాడో ఆ వ్యక్తి చిన్న నాయకుడు కాదు. ఇటు వైసీపీలో చాలా పెద్ద నాయకుడే. పైకి పసుపు కండువా కానీ కప్పుకునేది మాత్రం అంతా వైసీపీ కండువాలే, బయట కనపడకుండా. సో ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చారు అని అంటే ఎంత కళ్ళు మూసుకొని పోయి ఉండవచ్చు. ఇది నేనంటున్న మాట కాదు, పార్టీ నేతలే, పార్టీ కార్యకర్తలే అంటున్న మాట. ఈ చేసిన ఈ తప్పుల వల్ల ఇప్పుడు కోతికి కొబ్బరికాయ దొరికింది. కోతి అంటే నేను చెప్పవసరం లేదు. తెలుగుదేశం పార్టీ చేసిన ఈ పొరపాటు వల్ల ఇప్పుడు సీరియస్ అయ్యారు. అతన్ని సస్పెండ్ చేయమన్నారు, కేసులు పెట్టమన్నారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు బాగానే ఉంది. కానీ 16 నెలలుగా ఏం జరిగింది? 16 నెలలుగా ఈ వ్యక్తి గురించి ఎందుకు ఆలోచించలేదు? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ మీద అత్యంత వేగంగా దర్యాప్తు చేస్తున్న సిట్టు ఒకవైపు చేస్తుంటే, ఇలాంటి వ్యక్తులు జయచంద్రారెడ్డి, లేకపోతే సురేంద్ర నాయుడు, లేకపోతే కొడాలి శ్రీనివాసరావు, లేకపోతే అద్దేపల్లి జనార్దన్ రావు, ఇలాంటి వాళ్ళు నడిపిన మాఫియా ఎందుకు బయటికి రాలేదు? వీళ్ళ చేతులకు ఎందుకు అర్ధన్నాడు పాలలేదు? వీళ్ళు ఎందుకు తప్పించుపోయారు? వీళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళలేదు? అసలు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారు? అందుకే అంటున్నా నేను, కోతికి కొబ్బరికాయ దొరికిందని. కోతికి కొబ్బరికాయ దొరకడం కాదు, తీసుకెళ్ళి ఇచ్చారు కోతికి, మీరే ఆడుకోండి అని. ఇప్పుడు ఆడేసుకుంటున్నారు వాళ్ళు. ఎక్కడో ఒకడో ఇద్దరో ఇలాంటి వాళ్ళు చేసే పనులకి బలవ్వాల్సిందే, అనుభవించాల్సిందే. ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? లేకపోతే పార్టీ అధ్యక్షుడిగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు చెప్తాడా? ఎవరు చెప్పాలి దీనికి సమాధానం? తెలుగుదేశం పార్టీకి ఒంటి నిండా ఇప్పుడు లిక్కరు కంపు కొడుతోంది. చేసింది ఒక్కడా ఇద్దరా పక్కన పెట్టండి. ఓ రెడ్డి గారు ఉన్నారు, ఓ చౌదరి గారు ఉన్నారు అందులో. ఆ చేసిన మాఫియాలు కంపు కొడుతోంది, ఒంటి నిండా లిక్కర్ కంపు. భరించాలి, దీనికి సమాధానం చెప్పుకోవాల్సిందే. కొబ్బరికాయ అందుకున్న కోతి చేసే అసలు మామూలుగా లేదు ప్రచారం, అగ్రెసివ్గా. ఆ ప్రచారాన్ని కౌంటర్ చేస్తారా, పట్టించుకోకుండా వదిలేస్తారా ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ